నమస్తే అండి జయప్రద గారు. నమస్తే అమ్మా. శ్రీమాత్రి నమః. జయప్రద గారు, వారంలో ఏ వారంలో పుడితే ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఆ వారం యొక్క ప్రభావం వాళ్ళ వ్యక్తిగత జీవితం మీద ఎలా ఉండే అవకాశం ఉంటుందనేది మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు బుధవారం పుట్టిన వాళ్ళు అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే ఎలా ఉండే అవకాశం ఉంటుంది? బుధవారం కాబట్టి బుద్ధిగా ఉంటారా? ఏం చెప్తారు? బుధవారం పుట్టి బుద్ధిగా ఉంటారని కాదు నాన్న. హ్మ్. వీళ్ళ బుద్ధిని సరిగ్గా వాడకపోతే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఓకే. సో, బుద్ధిగా ఉండరు. ఉండరు. సో, చాలామంది బుధవారం పుట్టిన వాళ్ళు చదువుల్లో చాలామంది రాణించలేకపోతారు. చదువులు ఆటంకాలు పడుతూ ఉంటాయి. విఘ్నాటంకాలు ఎక్కువగా వీళ్ళకి జరుగుతూ ఉంటాయి. సో, వీళ్ళు తెలివితేటల్ని వాడతారు బాగా. తెలివైన వాళ్ళు అనుకోవచ్చు వీళ్ళని. ఇంకా బుధవారం పుట్టిన వాళ్ళు తెలివైన వాళ్ళు అనొచ్చు. కానీ చదువుకున్న వాళ్ళ అని కాదు, తెలివైన వాళ్ళు అనొచ్చు. హ్మ్. చదువు మీద కంటే కూడా వీళ్ళ తెలివితేటల మీద ఎక్కువ ఆధారపడుతుంటారు. ఏ పనైనా చేయడానికి వాళ్ళ వాళ్ళ బుర్రను ఉపయోగిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా బుర్రను ఉపయోగించే పనులు వీళ్ళు చేస్తూ ఉంటారు. సో, ఏ పనికి ఇది అది అని కాదు వీళ్ళకి. సో, చాలా రంగాల్లో రాణించే అవకాశం కూడా ఈ బుధవారం పుట్టిన వాళ్ళు. చాలామంది బుధవారం పుట్టిన వాళ్ళు మంచి రైటర్స్ అయ్యే హ్మ్. అవకాశం కూడా ఉంది. మంచి కథలు అలా అలా అంటే ఒక కథ చెప్పమంటే దానికి చిలవలు, పలవలు చక్కగా అల్లి రాసుకొని వచ్చేస్తుంటారు. అంటే వీళ్ళు తెలివిని ఎక్కువ వాడతారు కదా! ఆ తెలివితేటలు ఎక్కువగా వాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ బుధవారం పుట్టిన వాళ్ళు. హ్మ్. బుద్ధిమంతులు తక్కువే. సో, మామూలుగా బుద్ధిగా ఉంటారు అనుకుంటాం గానీ, బుద్ధి చాలా తక్కువగా ఉంటారు. సాధారణంగా అంటే బుద్ధిగా ఉన్నాడు అనంటే చాలా కూల్‌గా ఉన్నాడు, కామ్‌గా ఉన్నాడు అని అర్థం. బట్ వాళ్ళు అలా అట్లనే ఉంటారా? కనిపిస్తారు. వాళ్ళు అలా కనిపిస్తారు. బుధవారం పుట్టిన వాళ్ళు బుద్ధిమంతులు అని చెప్పేసి అంటాం గానీ, బుధవారం పుట్టిన వాళ్ళు అలా కనిపించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ కాదు. కాదు. మహా తెలివైన వాళ్ళు ఏ పనిని ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎలా చేస్తే పని అవుతుందో తెలిసిన వాళ్ళు. సో, ఆ విషయంలో వీళ్ళు లెక్క వేసుకోవచ్చు. అండి. హ్మ్. సో, చాలామంది బుధవారం అమ్మాయిలైనా, అబ్బాయిలైనా వాళ్ళ చాలా విషయాల్లో వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే సిట్యుయేషన్స్ మార్చుకుంటారు ఎప్పుడు కూడా సిట్యుయేషన్‌ని. సో, ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు కొంచెం అదృష్టవంతులు అనుకోవచ్చు. ఎప్పుడు కూడా వాళ్ళకి అనుకూలంగా సిట్యుయేషన్స్ మారిపోతుంటాయి. ఏ పనైనా కావాలంటే ఇది కాదు ఇలా చేయగలం. ఇలా అవుతుంది అని చెప్పి ఈజీగా ఐడియాస్ ఇవ్వడంలోని, చెప్పాలంటే మాయ చేయడంలోని, మర్మాలు చేయడంలోని వీళ్ళు ముందుంటారు. వీళ్ళే ఫస్ట్ ఉంటారు. ఫస్ట్ ఉంటారు. ఓకే. అంటే చాలా ఈజీగా దాన్ని ఎలా చేయగలము అనేది తెలివితేటలు వీళ్ళకుంటాయి. అంటే ఒక పని ఎందుకు చేస్తాం అనేది ఆలోచించరు. అందుకే కొంచెం వీళ్ళ ఆలోచన విధానాన్ని ఏం ఏం చెప్తామంటే, ఆ పని కరెక్టా, రాంగ్ అని ఆలోచించరు. సలహా ఇవ్వడంలో ముందుండి చెప్పేస్తారక్కడ. ఆ సలహా ఇవ్వడం వల్ల అవతల వాళ్ళకి అది ఇబ్బంది అవుతుందా? అవతల వాళ్ళకి అది మంచి చేస్తుందా? అది మనకి ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా? ఆలోచించరు. ఓహ్! చెప్పేస్తూ ఉంటారు. సో, వాళ్ళేం చెప్పాలనుకుంటున్నారో చెప్తారంతే. అంతే. దానికి నెక్స్ట్ జరిగేవేంటి? లేకపోతే ఆళ్ళెట్లా ఫీల్ అయితున్నారు అనేది వీళ్ళకి సంబంధం లేదు. సంబంధం ఉండదు. ఓకే. అలా ఆలోచించరు కూడా వీళ్ళు. అందువల్లే వీళ్ళకి కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కొన్ని ఇబ్బందులు లేకుండా అదృష్టం అలా ఒకసారి అదృష్టం జాక్‌పాట్‌లాగా కలిసి వస్తుంది వీళ్ళకి. హుహు. ఒక్కోసారి కలిసి రాదు. హ్మ్. ఇప్పుడు బుధవారం పుట్టిన వాళ్ళు ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఏం చేయకూడదు అంటే మెయిన్ వీళ్ళు అబద్ధాలు అస్సలు ఆడకూడదు. సో, కానీ అబద్ధాలు ఎక్కువగా ఈజీగా చెప్పడంలో అంటే దాన్ని అబద్ధం అనరు వాళ్ళు. హ్మ్. దాన్ని కవర్ చేయడం అంటారు. తెలివిగా. ఆహా! సో, అంటే ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌ని మనం వాడుకుంటున్నాం. ఆ సిట్యుయేషన్ తగ్గట్టు వాళ్ళు బాధపెట్టకూడదు గనుక మనం ఇది చెప్తున్నాం అని చెప్తారు. హ్మ్. సో, వాళ్ళ దగ్గర మాట్లాడాలంటే మనం చాలా కొంచెం నాలెడ్జ్ ఉండాలనిపిస్తది. అలా మాట్లాడుతుంటాం. సో, ఇది అబద్ధం కింద రాదు అంటారు. అబద్ధం అనేది ప్రాణం పోయినా అబద్ధం ఆడకూడదు అనేది ఏం లేదు గదా! ప్రాణం కంటే అబద్ధం ఇంపార్టెంట్ కాదు కదా! ప్రాణం ఇంపార్టెంట్ కదా! అలాంటి లాజిక్స్ మాట్లాడతారు. సో, లాజిక్స్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళ దగ్గర. సో, ఆ లాజిక్స్ వల్ల వీళ్ళు బాగా షైన్ అవుతూ ఉంటారు. ఒక్కోసారి డౌన్ అవుతారు కూడా దానివల్లే. ఓకే. రైట్. అంటే వ్యక్తిగతంగా వీళ్ళు కాస్త ఒక రకంగా చెప్పాలంటే తెలివైన వాళ్ళే కాబట్టి, కాస్త ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది. ఎక్కడైనా సరే తెలివైన వాళ్ళు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళని కాదు. కొంచెం అదృష్టం కావాలంటే కొంచెం స్వార్థం లేకుండా పని చేయాలి. హ్మ్. ఎప్పుడైనా సరే. ఏ పని చేసినా కొంచెం ఆలోచించి పని చేసి అది ఉపయోగపడుతుందా? ఉపయోగపడదా? అని ఆలోచిస్తే అప్పుడు వాళ్ళకి అదృష్టం దేవుడు భగవంతుడు వీళ్ళకి అనుగ్రహం కలుగుతుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఆలోచించకుండా ముందు ఆ పని అవ్వడానికి ఏదో ఒకటి చెప్పేసి అది ఆ పని కంప్లీట్ చేయాలనుకుంటే మాత్రం అక్కడ ఇబ్బంది పడతాం కదా! హ్మ్. అది. సో, ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటారు? బుధవారం పుట్టిన వాళ్ళు మెయిన్ చేయాల్సింది ఏంటంటే ఎక్కువ వీళ్ళకి భక్తి తక్కువ. కొంచెం భక్తి పెంచుకొని భగవంతుడి ఆరాధన ఎక్కువ చేస్తూ ఉండాలి. ఏ దేవుడిని మెడిటేషను. ఆరాధిస్తే మంచిది? ఏ దేవుని కాదు నాన్న. వీళ్ళు కొంచెం కుదురుగా కూర్చోవడమే కష్టం. సో, వీళ్ళు కొంచెం చక్కగా కూర్చొని మెడిటేషన్ గానీ, యోగా గానీ అలాంటివి కొంచెం చేయడం వల్ల వీళ్ళు కొన్ని విషయాలు ఆహ్, అదృష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. సో, అంటే హ్మ్. ఆరాధన దేవతారాధన అంటే గుడిలో వెళ్ళమంటే చాలామంది ఏం చేస్తారంటే గుడికి వెళ్తారు. ఇలా ప్రదక్షిణలు చేసి వచ్చేస్తారు. ఆ రౌండ్స్ వేసేస్తారు. ఆ రౌండ్స్ వేసేదానిలో భక్తి ఉండదక్కడ. హ్మ్. టకటకటక 10 రౌండ్లు ఏమైనా 11 రౌండ్లు ఏమైనా 11 రౌండ్లు ఏస్తాం. 5 రౌండ్లు ఏస్తాం. అయిపోయింది రౌండ్స్ ఏసాం. అలా కాకుండా ఆ దైవాన్ని మనసులో ధ్యానం చేసి ఇష్ట దైవాన్ని ఎవరైనా ఇష్టం.
అండ్ విష్ణు సంబంధించిన ఆలయాలు, విష్ణు సంబంధించిన దైవారాధన వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. సో అందుకని చక్కగా విష్ణు అంటే కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, విష్ణు సహస్రనామం చదవడం, విష్ణు ఆరాధన చేయడం చాలా చాలా విశేష ఫలితాలు వస్తాయి వీళ్ళకి, చేసుకోవచ్చు. సాధారణంగా క్షేత్రాలను దర్శించడానికి కూడా కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు. మరి ఈ రోజు పుట్టిన వారు ఏ క్షేత్రాన్ని దర్శించుకుంటే మంచిదంటారు? వీళ్ళు తిరుపతి దేవస్థానాన్ని ఎక్కువ దర్శనం చేసుకొని చాలా మంచిది, విశేష ఫలితం వస్తుంది. బుధవారం పుట్టిన వాళ్ళకి చాలా చాలా విశేష ఫలితాలు వస్తాయి. కాకపోతే వీళ్ళు అన్ని ట్రావెల్ తిరగడంలో ఇష్టం వీళ్ళకి. అన్ని ఊర్లు తిరుగుతూ ఉంటారు, అన్ని దేవస్థానాలకి వెళ్తారు, చక్కగా ప్రదక్షిణాలు చేసి వచ్చేస్తుంటారు. భక్తి ఉండదు, వీళ్ళు తిరగదని కాదు, అన్ని చోట్ల తిరుగుతారు, కానీ భక్తితో చేయడం అనేది ఇంపార్టెంట్ వీళ్ళకి. ముఖ్యంగా మరి భక్తి అంతగా లేదు కాబట్టి వీళ్ళ వివాహ జీవితం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? వీళ్ళు చాలా బాగుంటుంది, వివాహ జీవితం బాగానే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు మాటలతో ఏ పనైనా చేయగలరు కదా. అప్పుడు అటువంటి వచ్చిన వాళ్ళని మాటలతో ఏ పని చేయించేస్తారు. ఓకే. సో అందుకని వైవాహిక జీవితంలో వీళ్ళకి ఇబ్బందులు రావాలన్నా, వీళ్ళకి వచ్చేది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఫైనాన్షియల్గా చేతిలో డబ్బులు నిలవడం, ఇలా డబ్బులు సంపాదిస్తే అలా నీళ్ళలా ఖర్చు అయిపోతాయి డబ్బులు. అంటే వచ్చినప్పుడు బోల్డన్ని ప్లాన్లు వేసుకుంటారు, కానీ డబ్బులు రాగానే అవంతా ఖర్చు అయిపోతుంది. సో అందుకని ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే భక్తిగా దైవారాధాన్ని వీళ్ళు పూజించడం వల్ల చాలా మంచి విశేష ఫలితాలు వస్తాయి. జయప్రద గారు, బుధవారం పుట్టిన వాళ్ళ వ్యక్తిగత జీవితం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, వాళ్ళు ఏం చేయాలి, ఏం చేయకూడదు, అలానే ఏ దేవుణ్ణి ఆరాధిస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది, చాలా వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.